గ్రామ పంచాయతీ రెండవ విడత ఎన్నికల్లో భాగంగా చేగుంట మండల కేంద్రంలోని నామినేషన్ల స్వీకరణ కోసం 7 కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాటిని తహసీల్దార్ శివప్రసాద్, ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి, ఎంపీడీఓ చెన్నారెడ్డిలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ చెన్నారెడ్డి మాట్లాడుతూ, రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 30వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని, వాటికి సంబంధించి 7 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని, నామినేషన్ వేసే అభ్యర్థితో పాటు మరో ఇద్దరిని మాత్రమే నామినేషన్ కేంద్రానికి రానివ్వటం జరుగుతుందని, అభ్యర్థి వెంట ఎక్కువ మంది రాకుండా ఉండాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారుల ఆదేశాల మేరకే ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అభ్యర్థులు నామినేషన్ చేసేందుకు వచ్చే సమయంలో కుల ధృవీకరణ పత్రం, నూతనంగా ప్రారంభించిన బ్యాంక్ అకౌంట్ పుస్తకం, ఇంటి పన్నుతో పాటు 2 వ్యక్తులను తీసుకురావాలని ఆయన పోటీ చేసే అభ్యర్థులకు తెలిపారు. గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికలు 2025 చేగుంట మండలంలో రెండవ విడతలో జరుగుతున్నవి. ఈ ఎన్నికల కార్యక్రమము రిటర్నింగ్ అధికారి జారీ చేయబడిన ఎన్నికల నోటీస్ ప్రకారం ఉంటుంది. ఈ రిటర్నింగ్ అధికారి ఫామ్ నంబర్ 1లో 30/11 ఆదివారము ఉదయం 10 గంటలకు ఎన్నికల నోటీస్ జారీ చేయడం జరుగుతుంది. అదే రోజు నుండి నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. 30/11/2025 ఆదివారం రోజున ఉదయం 10:30 గంటల నుండి 2/12/25 మంగళవారం వరకు ప్రతిరోజు సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. సో అదేవిధంగా 3/12/2025 రోజున నామినేషన్ల స్క్రూటినీ అంటే నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. ఈ చెల్లుబాటైన నామినేషన్లను అదే రోజు అంటే 3/12/2025 సాయంత్రం 5 గంటల తర్వాత అట్టి జాబితాను ప్రదర్శన చేయడం అంటే కార్యాలయము నోటీసు పెట్టిన ప్రదర్శన చేస్తాం. వీటిలో ఏదైనా తిరస్కరించబడిన నామినేషన్ల మీద ఆర్డీఓ గారికి 4/12/2025 నాడు అప్పీలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ అప్పీళ్ల పరిష్కరణకు ఆర్డీఓ గారు 5/12/2025లోగా చేస్తాడు. ఆ తర్వాత అభ్యర్థుల ఉపసంహరణకు చివరి తేదీ 6/12/2025 శనివారం రోజున మధ్యాహ్నం 3 గంటలలోపు ఎవరైనా అభ్యర్థులు ఉపసంహరణ అంటే నామినేషన్ చేయాలనుకున్నా చేసుకోవచ్చు. ఈ పోటీ కాంటెస్టింగ్ క్యాండిడేట్ ఫైనల్ లిస్టు అంటే పోటీ చేయ అభ్యర్థుల తుది జాబితా 6/12/2025 శనివారం స్వీకరణకు నామినేషన్ ఫామ్ 3 మరియు దానికి జతపరచవలసిన అనుబంధము ఏది ఆస్తులు అప్పులకు సంబంధించిన అనుబంధము ఈ కార్యాలయంలో ఇవ్వడం జరుగుతుంది. నామినేషన్ ఫారం ప్రతిపాదకుని సంతకము అభ్యర్థి సంతకంతో మళ్ళీ దానికి ఒకవేళ రిజర్వేషన్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్తో ఇవ్వాలి. అదేవిధంగా గ్రామ పంచాయతీ నుంచి నోటీస్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అదేవిధంగా బ్యాంకు ఖాతా వార్డు మెంబర్ అయినా సర్పంచ్ అయినా కొత్త బ్యాంకు ఖాతా తీసి ఆ నంబర్ను ఆ బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ ఇవ్వాలి, ఒక ఆధార్ జిరాక్స్ ఇవ్వాలి. ఇవన్నిటితో పాటు వచ్చేసి కేవలం అభ్యర్థి మరియు అతనితో పాటు ఇద్దరు మట్టే నామినేషన్ స్వీకరణ కేంద్రానికి అలౌ చేయడం జరుగుతుంది. వారికి వాళ్ళుగా ఇక్కడ మనకు ముందే మన ఆఫీస్లోనే హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ ఓటర్ లిస్ట్లో సీరియల్ నెంబర్ చూసుకోవడానికి కానీ లేకుంటే ఏదైనా నామినేషన్ ఫారం నింపే విధానం దానిలో సాయం చేయడం కానీ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది. 7 నామినేషన్ల స్వీకరణ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి కేంద్రము ఎంపీడీఓ కార్యాలయం స్టాఫ్ రూమ్లో ఉత్తర భాగంలో ఉంటుంది. దీనిలో చేగుంట, పొలంపల్లి, రెడ్డిపల్లికి సంబంధించిన నామినేషన్ స్వీకరిస్తారు. అదేవిధంగా రెండవ నామినేషన్ల స్వీకరణ కేంద్రము ఎంపీడీఓ ఆఫీసు స్టాఫ్ రూమ్లో సౌత్ సైడ్ ఉంటుంది. దీనిలో గ్రామ పంచాయతీ వడియారము, చిన్న శివనూరు, కర్నాలపల్లికి సంబంధించిన నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. అదేవిధంగా ఎంపీడీఓ ఆఫీస్ స్పెషల్ ఆఫీసర్ రూమ్లో ఈస్ట్ సైడు 3వ నామినేషన్ స్వీకరణ కేంద్రం ఉంటుంది. దీనిలో పెద్ద శివనూరు, కసార్పల్లి, చిట్టోజుపల్లి, వల్లభాపూర్ గ్రామ పంచాయతీల నామినేషన్ స్వీకరించడం జరుగుతుంది. అదేవిధంగా 4వ నామినేషన్ల స్వీకరణ కేంద్రము ఎంపీడీఓ ఆఫీస్ స్పెషల్ ఆఫీసర్ రూమ్లో పడమర సైడ్ ఉంటుంది. దీనిలో మకరాజపేట, చందాయిపేట, కరీంనగర్ గ్రామ పంచాయతీల నామినేషన్ల స్వీకరణ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 5వ నామినేషన్ల స్వీకరణ కేంద్రము ఎంఈఓ
ఆఫీస్ కార్యాలయంలోని ఎంఈఓ రూమ్లో ఉంటుంది. దీనిలో అనంతసాగరు, రుక్మాపూరు, జైరామ్ తాండా, ఉలితిమైపల్లికి సంబంధించిన నామినేషన్లు స్వీకరించడం జరుగుతుంది. అదేవిధంగా 6వది నామినేషన్ల స్వీకరణ కేంద్రము ఎంఆర్ఓ ఆఫీస్ హాల్లో ఉంటుంది. దీనిలో పులిమామిడి, కిష్టాపూరు, బోనాలు, బీకొండాపూర్కి సంబంధించిన గ్రామ పంచాయతీల నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. అదేవిధంగా 7వ నామినేషన్ల స్వీకరణ కేంద్రము ఎంఈఓ ఆఫీసు స్టాఫ్ రూమ్లో ఉంటుంది. దీనిలో గొల్లపల్లి, ఇబ్రాహీంపూరు, రాంపూరు, సోమ్లా తాండాకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు నామినేషన్ తీసుకోవడం జరుగుతుంది.